ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ వారం అనగా 3/8/2025 ఆదివారం నుండి 9/8/2025 శనివారం వరకు అనగా శ్రావణ శుద్ధ నవమి తత్కాల దశమి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు 12 రాశుల వారి శుభ ఫలితాలు జాతకరీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామనక్షత్రం వాళ్ళకి జన్మ రాశుల వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కన్యరాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యరాశి. అలాగే ఈ కన్యరాశి వారు ఈ వారం కొన్ని కార్యక్రమాల్లో సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న కార్యక్రమాలకి ముందుకు వెళతారు. ఏ పని తలపెట్టినా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మిత్రులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అలాంటి మిత్రులు మీకు మంచిగా కలుస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఆ మిత్రులు మీకు సహకారాలు అందిస్తారు. అన్ని విషయాల్లో కూడా మీకు వెనకాల తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. తీర్థయాత్రలు మరింతగా చేసే అవకాశం ఉంది. చక్కగా తీర్థయాత్రలకి మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీకు అంతా కూడా బాగుంటుంది. ఆత్మీయులతో మీ ఆనందాన్ని చక్కగా పంచుకునే అవకాశం ఉంది. మీ ఆత్మీయులు మిమ్మల్ని ఆదరంగా చక్కగా దగ్గర తీసుకుంటారు. మీ ఆనందం వాళ్ళతో కూడా పంచుకోవడంతో పాటు వాళ్ళు మీతో కూడా పంచుకొని ఆనందదాయకంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఈ వారం సేవా కార్యక్రమంలో చక్కనైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చక్కగా సేవ చేసుకోండి. ఆలయాల పట్ల కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి చక్కగా సేవ చేసుకోండి. వైద్య రంగంలో ఉన్న వారికి సేవలు చేసుకోవడం చాలా మంచిది. చిన్నపిల్లలకి సేవ చేయడం, అనాథ శరణాలయాలకు వెళ్ళి సేవ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశివారు సేవ చేసుకుంటే ఈ సేవా ఫలితం మంచి యోగ్యంగా ఉంటుంది. ప్రముఖులు నుంచి అందిన సమాచారంతో ముందడుగు వేసే అవకాశం అయితే కనబడుతోంది. అలాంటి ప్రముఖులు ఏదైనా మీకు వచ్చి ఈ పని చేద్దాం, మీరు రండి, ఆ పనికి వెళ్దాం రండి అంటే మీరు చక్కగా వెళ్ళొచ్చు. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. అలా అని చెప్పి ఎవరిని పెడితే మళ్ళీ గుడ్డిగానం వేసి వెళ్ళిపోయామండి, గురుగారు మీరు చెప్పారు వెళ్ళమన్నారని నేను వెళ్ళిపోయాను కాబట్టి నన్ను మోసం చేశాడు, ఇలాంటిది కాదు. ఈ వారం వాళ్ళకి బాగుంది అంటే ఆలోచించి వెళ్ళండి. అవతల వాళ్ళని సలహా కూడా తీసుకోవాలిగా. అంతేగాని తొందరపడి వెళ్ళిపోతే వాడు ఏదైనా మోసం చేస్తే రేపు పొద్దున ఫోన్ చేసి గురుగారు ఇలా అన్నారు, మీ మాట బట్టే నేను వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఇంత మోసం జరిగింది, దీని మోసానికి ఎవరు కారకులంటే అది ఇబ్బంది అయిపోతుంది. ఆలోచించి వెళ్ళడం మీ ధన్యత, అది చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే లావాదేవీలు అనుకూలించి జాగ్రత్తగా వ్యవహరించడం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మధ్యవర్తిత్వాల్లో వెళ్ళకండి. వెళితే చాలా ఇబ్బందులు పడతారు. మధ్యవర్తిత్వంలో డబ్బుల విషయంలో కానీ లేకపోతే ఈ భూ లావాదేవీల పట్ల కానీ మా ఫ్రెండ్ అండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు,
పాపం నేను వెళ్ళి షూరిటీ సంతకం పెడతాను, అవతల వాడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, కొట్టేటట్టుగా ఉన్నాడు, లేకపోతే మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితులు కానీ, మీ అన్నదమ్ముల విషయాల్లో కానీ, అక్క చెల్లెల విషయాల్లో కానీ, లేదా చిన్నాళ్ళు, పెదనాళ్ళు, మేనమామలు, మేనత్తలు ఎక్సెట్రా బంధువుల విషయాల్లో కానీ ఎవ్వరి మధ్యలో కూడా వెళ్ళకండి. వెళ్ళి షూరిటీ సంతకం పెట్టారా మీరు చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు. అది మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక వ్యక్తి వద్ద నిలిచిపోయిన సొమ్ము మాత్రం మీకు దొరికే అవకాశం ఉంది. దొరకడం అంటే కింద పడిపోయిన సొమ్ము గురించి కాదు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఎవరైనా మీకు ఎక్కువ అమౌంట్ ఒక వ్యక్తి మీకు ఇవ్వాలనుకోండి, ఈ వారం ఖచ్చితంగా వచ్చేస్తాడు. అలా వచ్చి ఇచ్చే అవకాశం ఉంది. అలా రావాలి అంటే ఒక నిమ్మకాయ పట్టుకుని మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ నిమ్మకాయ అమ్మవారి దగ్గర పెట్టి ప్రదక్షిణ చేసుకుని ఆ నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకుని ఆ వ్యక్తికి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు వచ్చి డబ్బులు ఇస్తాడు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక 5 లక్షలు ఇవ్వాలనుకోండి, కనీసం 1,00,000 ఇస్తాడు. ఓ 2 లక్షల నుంచి మిగతాది ఇస్తాండ్రా తర్వాత అనే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా మంచి ఫలితాన్ని చూపిస్తుంది మీకు. పెద్దల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అలాంటి నిర్ణయాల్లో కొంచెం సలహాలు తీసుకుని వెళ్ళండి. తొందరపడి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మన ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు మాత్రం చక్కగా చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు చక్కగా బాగుంటుంది. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ వారం అంతా వివాహంలో మాత్రం అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. ఏదైనా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ప్రేమ వ్యవహారాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానని చెప్పి మీకు కోపం రావచ్చేమో, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మోసి పెంచిన తల్లిదండ్రుల కన్నా ఈరోజు ప్రేమించిన వాడు మీకు ఎక్కువ కాదు. కాబట్టి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది కాక ఇవాళ రేపు మనం టీవీలో చూస్తున్నాం ఆల్రెడీ. ఈ వివాహం చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళి ఎవరినో కోపంతో చంపేయడం, ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి బయట. కాబట్టి ప్రేమ వ్యవహారాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను ఆ అబ్బాయిని ఇష్టపడ్డాను, లేతే అబ్బాయి వచ్చి నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు ఈ అమ్మాయి అంటే ప్రాణం, లేకపోతే చస్తాను, ఇలాంటి వెధవ మాటలు మాట్లాడకండి. కావున అలాంటివి ఏదైనా ఉంటే కనుక కొంచెం దూరంగానే ఉండండి. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు. ఏదో ప్రేమ అంటే ఆకర్షణ, ఆ క్షణం ఆకర్షణ ఉంటే సరిపోతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందగాడివి, ఇలాంటివి ఏదున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల పట్ల మాత్రం ఈ వారం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే ఈ వారం ఉంటే సరిపోద్దా అంటే నెక్స్ట్ వారం నుంచి మేము ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవచ్చా, ఇలాంటివి మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏది చక్కగా మిమ్మల్ని కని పెంచి మీ మీద ఒక ఆశ ఉంటుంది. పిల్లలు బాగా చదువుకోవాలి, ఆశ అంటే వాళ్ళని మీరు పోషిస్తారని కాదు, మా పిల్లలు బాగా చదువుకుంటే మాకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లలందరూ కూడా మంచి పేరు తేవకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి. ఏ రాశి వారైనా, ఈ ఒక్క రాశికే చెప్పడం కాదు, ఏ రాశి వారికైనా ఇదే చెప్తున్నాను పిల్లలకి విషయంలో మాత్రం. కానీ చదువుల పట్ల ముందుకు వెళ్తారు, అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది, చక్కగా ఉంటుంది పిల్లల పట్ల. అదొకటి. భార్యాభర్తల మధ్య మాత్రం విభేదాలు ఏవైతే ఉంటాయో, పూర్వం విభేదాలు బాగా ఇబ్బంది పడి దూరం ఉన్న వాళ్ళకి ఈ వారం కలుస్తారు, చక్కగా దగ్గరగా వస్తారు, అన్యోన్యంగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఆస్తులు సమకూర్చుకోవడంలో కొంత సఫలమవుతుంది. మీకు మీ ఉన్న ఆస్తులు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏదైనా మీకు ఈ దాని ఏమంటారు, ఈ రోడ్డు మీద ఏదైనా బోర్డులు పెట్టేసి కబ్జాలు చేయడం అంటుంటారు చూసారా మీ ఆస్తుల్ని, అలాంటిది ఏది జరగకుండా ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఉన్న పశ్చాత్తాపడి మీ ఆస్తి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా మీకు సమకూరుతుంది, బాగుంటుంది కూడా, మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. ఎప్పుడో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వారం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఇంటి నిర్మాణం, కొత్త ఇల్లు కొనుక్కునే వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంది, చాలా బాగుంది. కొంత సలహాలు అలాగూ ఏదైనా పాటించి ముందుకు వెళ్ళండి, తొందర మాత్రం పడకండి ఇంటి విషయాల్లో. అలాగే కొంత నలత చేసిన ఉపశమనం పొందుతారు, అంటే ఆరోగ్యం విషయంలో కొద్దిగా కొంచెం శరీరతత్వం కొంచెం మారే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ఏమిటయ్యా అంటే కొద్దిగా ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలా అయితే కనుక మీరు అన్ని విధాలా కూడా బాగుంటుంది. దాంతోపాటు మీరు చక్కగా ముందుకు వెళతారు. ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కొత్త వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే చక్కగా మీరు హ్యాపీగా బిజినెస్ కొత్తది మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే కొత్తది మీరు ప్రారంభం చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు సకాలంలో డబ్బుకు సమకూరుతుంది. మీరు కొత్త వ్యాపారానికి మొదలు పెట్టండి. పాత వ్యాపారస్తులు ఎవరైనా సరే మంచి యోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి దినదినాభివృద్ధి చెందుతారు, వాళ్ళు కూడా అన్ని విధాలా కూడా బాగుంటుంది. అలాంటి ఊహించిన విధంగా మార్పులు ఉంటాయి పాత వ్యాపారస్తులకి, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు,
చూసుకుని జాగ్రత్తగా ఉండండి. ఊహించిన విధంగా మార్పులంటే ఏదో మాకు బాగా డబ్బులు వచ్చేసేయండి ఇలాంటివి కాదు. అన్ని విషయాలు ఆలోచించుకుని ముందుకుండండి. కొత్తగా వ్యాపారస్తులకు మాత్రం శుభప్రదం, చాలా బాగుందని చెప్పవచ్చు. విధి నిర్వహణలో మాత్రం ఆటంకాలు అధిగమించే అవకాశం ఉంది. అక్కడ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైద్యులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వచ్చే అవకాశం ఉంది. మీరు బయటికి వెళతారు వైద్యులకి, ఇక్కడ కాదు బయటకు వెళ్ళి ఆపరేషన్ చేయాలంటే అమెరికానో, లండనో అక్కడ వెళ్ళి జాగ్రత్తగా మీరు చేసి వస్తారు. అక్కడికి వెళ్ళి చక్కగాను మీరు మీ యొక్క నిపుణత, వైద్య నైపుణ్యం ఏదైతే ఉండదో అక్కడ చక్కగా చూపిస్తారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు ఆనందదాయకంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి కొత్త యత్నాలు సఫలీకృతమై ఊరట చెందుతారు. అది ఒకటి బాగుంది. మహిళలకు కుటుంబంలో ఊహించని విధంగా గౌరవం కూడా లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా మీకు గౌరవం ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని చక్కగా మెచ్చుకుంటారు. ఈ రాశివారు శుక్రవారం నాడు ఖర్చులు విశేషంగా వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం మాత్రం డబ్బులు ఎక్కడికి బయటికి పంపించకండి. మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకుని మీ దగ్గరే ఉంచుకోండి. అలాగే తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. తొందరపడి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మాత్రం మీరు ఇబ్బంది పడితే మాత్రం మీరే ఇబ్బందులు పాలే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబంలో కొత్త సమస్యలు ఎదురై చికాకులు పరుస్తాయి. కాబట్టి అలాంటి చికాకులు ఏదైనా ఎదురైతే కనుక మీరు జాగ్రత్తగా ఉంటే కనుక మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. తొందరపడి నోరు దురుసుగా మాటలు మాట్లాడకండి. ఎవరితో గొడవ పెట్టుకోకండి. తల్లిదండ్రుల మీద, అక్క చెల్లెల మీద ఎప్పుడు కూడా అరవద్దు. అన్నదమ్ముల మీద కూడా అరవకండి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ముందు మీకు అంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కొత్త సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం. దాంతోపాటు స్నేహితులతో దూరం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త స్నేహితులు ఇప్పుడు పరిచయం అయితే కనుక పాత స్నేహితులు దూరం పెడతారు మీరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా జరిగితే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలా వ్యవహరిస్తే మీకు అంతా బాగుంటుంది. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. హయగ్రీవ స్తోత్రం పఠించడం మంచిది. విష్ణునామస్మరణ చేయడం కూడా మంచిది. విష్ణువాలయానికి సందర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే బ్లూ కలర్, నీలం కలర్ వస్త్రం ధరిస్తే మీకు అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది. శుభం.